స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులరా, ప్రతిదినము మన జీవితంలో అనేక చోట్లకి మనం వెళ్తూ ఉంటాం. కాలేజ్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, అలాగే బంధువుల్ని కలవడానికి వెళ్తూ ఉంటారు, ఉద్యోగానికి వెళ్తారు, రకరకాల చోటకి విదేశాలకు వెళ్తుంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఇలా రకరకాల చోట్లకి మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఈరోజు ఒక స్త్రీ ఒక చోటకి వెళ్ళింది. అది తన జీవితాన్ని మార్చివేసింది. ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, యాకోబు లేయాల కూతురైన దీనా ఆ దేశపు స్త్రీలను చూడటానికి వెళ్ళెను అంటే వెళ్ళింది అనే ఒకే పదాన్ని మనం ధ్యానిస్తున్నాం పిల్లరా. ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు తన అన్న అయిన ఏశావుతో సమాధాన పడిన తర్వాత షేకేములో తన గుడారము వేసుకొనెను అని బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే తన భార్యలతో, తన పశు సంపదతో, 12 మంది పిల్లలు, ఒక కూతురైన దీనాతో అక్కడ గుడారం వేసుకొని ఆయన నివసిస్తూ ఉంటున్నప్పుడు తన ఏకైక కూతురైన లేయా ఆ దేశాన్ని, ఆ దేశంలో ఉన్న స్త్రీలను చూడడానికి వెళ్ళిందంట. ఎందుకు స్త్రీలను చూడడానికి వెళ్ళింది అని అంటే పిల్లరా, వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ విలువలు వేరే, వాళ్ళ మోరల్ వాల్యూస్ వేరే. అయితే పిల్లరా, ఆ స్థలం ఎక్కడికి వెళ్ళింది అంటే షేకేము అని బైబిల్ చెప్తా ఉంది. ఈ షేకేముకున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ అధ్యాయం యొక్క హెడ్డింగ్ మనం చూస్తే అతి భయంకరంగా ఉంది పిల్లరా. అది దీనా మానభంగము అని మనము ఆ హెడ్డింగ్లో మనం చూస్తున్నాం. పిల్లరా, తన జీవితమే మారిపోయింది. తను ఊహించని ఒక కార్యము దీనా జీవితంలో జరిగింది. అయితే ఎందుకు అది జరిగింది, జరగడానికి ఉన్న అంటే ఆ కారణాలు ఏంటి అని బైబిల్లో మనం విశ్లేషిస్తే, మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం చెప్తుందంటే, షెకెము అనే ప్రాంతము, అంటే షెకెము అంటే మొట్టమొదటిగా అర్థం ఏమిటి అంటే భుజము అని అర్థము, భారము అని అర్థము. లోకంలోకి వెళ్ళినప్పుడు లోక భారము, పాప భారము మనపైన మోపబడటము అని అర్థము ప్రియులరా. వాక్యం ఏమంటుందంటే, పాపం భారాన్ని కలుగజేస్తుంది, లోకం భారాన్ని కలుగజేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని వాక్యము తెలియజేస్తుంది పిల్లరా. దేవుడు మన బరువుని తేలిక చేస్తానంటున్నాడు. కానీ ఇక్కడ షేకేము అంటే అర్థం ఏమిటి అంటే భారము, బరువు అని మనం చూస్తున్నాం. ఈ షేకేముకి ఒక ఆత్మీయ అర్థం ఏమిటి? షేకేం అంటే ఓన్లీ దీన మాత్రమే వెళ్ళిందా ఆ ప్రాంతానికి, లేక బైబిల్ గ్రంథంలో ఇంకెవరైనా వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళారా, వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనము, అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 14, 16 ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, మీరు లోకంలో ఉన్నారు కానీ లోకమునకు చెందిన వాళ్ళు కాదు, లోకము నన్ను ద్వేషించినట్లే మిమ్మల్ని కూడా లోకము ద్వేషిస్తుంది అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పటం మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే లోకంలో మీరు ఉన్నారు, బట్ యూ డోంట్ బిలాంగ్ టు ద వరల్డ్, మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు అని వాక్యము స్పష్టం చేస్తుంది. అంటే మనము ఎక్కడో కొండల్లో కోనల్లో మనల్ని మనం ఐసోలేట్ చేసుకొని జీవించడానికి కాదు, మనము ప్రజల మధ్యలోనే, లోకం మధ్యలోనే మనం జీవించాలి. కానీ ఎప్పుడు మనం ఒక ఆత్మీయ సత్యం మర్చిపోకూడదు. ఆ సత్యం ఏమిటి అంటే, మనము లోకానికి చెందిన వాళ్ళము కాదు ప్రియులారా. సముద్రం పైన ఓడ ప్రయాణం చేస్తుంటుంది, పడవ ప్రయాణం చేస్తుంటుంది, కానీ ఆ నీటి పైన పడవ ఉండాలి. ఆ పడవ లోపలికి నీళ్ళు వచ్చాయంటే పడవ మునిగిపోతుంది. లోకంలో మనం ఉండాలి, కానీ ఆ లోకము మనలోకి రావటానికి మనము అనుమతించొద్దు అని ఒక ఆత్మీయ సత్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. లోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావేమో, నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావేమో, ఏదో సాధించడానికి లోకంలోకి నువ్వు వెళ్తున్నావేమో, పరిచర్య చేస్తున్నావేమో, మనుషులతో నువ్వు కలిసి ఉంటున్నావేమో, వీటన్నిటి మధ్యలో ప్రియ సహోదరి, ప్రియ బిడ్డ, ఈరోజు మనం చూడాల్సింది ఏంటి అంటే, షేకేముకు ఎవరు వెళ్ళారు అని మనం చూసినప్పుడు మొట్టమొదటగా మనం చూస్తున్నాము, ఈ స్థలము నిబంధనకు గుర్తులాగా చూస్తున్నాం, ఏ ప్లేస్ ఆఫ్ కవనెంట్. ఇది నిబంధన చేసిన ఒక స్థలములాగా మనము చూస్తున్నామండి.
ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, మొట్టమొదటిగా దేవుడు పిలుపుని అందుకొని అబ్రహాము తన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అబ్రహాము మొట్టమొదటిగా దేవుణ్ణి చూసిన స్థలం ఏది అంటే షేకేము అని మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముకు కనిపించి అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. అక్కడ మొట్టమొదటిగా అబ్రహాము ఒక బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించెను అని మనం చూస్తున్నాం. బలిపీఠం అంటే ఏంటి తెలుసా ప్రియులరా? దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు ఆ బలిపీఠంకి వచ్చినప్పుడు ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ప్రార్థించిన వారితో సహవాసం చేయటానికి దేవుడు దిగి వచ్చే స్థలమే బలిపీఠం. అంటే ఇది ఒక సహవాసానికి గుర్తు ప్రియులారా. అబ్రహాము ఆ స్థలములో దేవునితో సహవాసం చేశాడు, దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు, దేవుడి దగ్గర నుంచి మాట తీసుకున్నాడు, వాగ్దానం తీసుకున్నాడు. దేవుడు చెప్పిన మార్గంలో నడవటానికి ప్రియులారా గుర్తుగా అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కవెనెంట్. ఎక్కడ కట్టాడు అని అంటే షేకేములో కట్టాడు. అంటే లోకములో కట్టాడు. లోకంలోకి వెళ్తున్నాడు, లోకంలో ఉన్నాడు. కానీ ఆయనకేం తెలుసు అనంటే, నేను దేవుడితో నిబంధన కలిగిన ఒక వ్యక్తిని, నేను నా జీవితంలో ఒక వాగ్దానం కలిగిన ఒక వ్యక్తిని. అయితే లోకంలో ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకొని దేవుని సాక్షిగా నేను నిలబడడానికి చేయాల్సింది ఏమిటి అంటే అనుదినము దేవుడితో సహవాసం చెయ్యాలి అనే ఒక వాస్తవాన్ని అబ్రహాము జీవితంలోంచి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది ప్రియులారా. ఈరోజు ప్రియ బిడ్డ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని కాదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఏం పెట్టుకోవాలంటే, మనము నిబంధన ప్రజలము, దేవుడు మనని పిలిచాడు, మనం ప్రత్యేకమైన జనము, లోకంలో కలిసిపోవటానికి దేవుడు మనని పిలవలేదు. నువ్వెవరితో ఉంటున్నా సరే నీ సహవాసం, నీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలంటే నిన్ను పిలిచిన నీ దేవుడితో నీ సహవాసం ఉండాలి. అందుకే యాకోబు 4:4లో వాక్యం ఏం చెప్తుందంటే, లోక స్నేహము దేవునికి వైరమను నువ్వు ఎరగవా అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. ప్రియబిడ్డ, నీవు లోకంలో ఉంటున్నప్పుడు లోకంతో నువ్వు స్నేహం చేసావనుకోండి, దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. ఎస్, లోకంలో ఉండాలి, కానీ అనుదినము అనుక్షణము ఆ దేవుడితో కనెక్ట్ అయి ఉండి ఆ ఫెలోషిప్లో ఉండాలని చెప్పి అబ్రహాము జీవితము మనకు నేర్పిస్తుంది. షెకెము అనే ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన బలిపీఠం కట్టాడు. ప్రియబిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి బలిపీఠం కట్టబడాలి. అది మనం ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఫస్ట్ బలిపీఠం అబ్రహాము కట్టింది అదే స్థలంలో అని మనం చూస్తున్నాం. అక్కడే ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది అబ్రహాముకి. రెండవదిగా మనం చూసినట్లయితే షేకెముకు ఇంకొక భక్తుడు వెళ్ళాడు. అదెవరు అని మనం చూస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, యెహోషువ తన ప్రజలందరితో కూడా నడుస్తున్నప్పుడు ఒక స్థలం వచ్చింది. అంటే షేకెములో యూ కెనాట్ బి న్యూట్రల్. అంటే లోకంలో నువ్వు ఉంటున్నప్పుడు లోకంలో కలిసిపోయినట్టుగా, కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటండి, చర్చికి వచ్చినప్పుడు భక్తుల్లాగా ఉంటారు, లోకంకి వెళ్ళినప్పుడు పక్క లోకస్తుల్లాగా ఉంటారు. ప్రియబిడ్డ, కానీ ఇక్కడ యెహోషువ మనకేం నేర్పిస్తున్నాడంటే, అక్కడ ఆయన ఒక నిర్ణయం చేస్తున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ నేను నా మట్టుకు, నేను నా కుటుంబము మాత్రము యావేని మాత్రమే సేవిస్తాము అని చెప్పి ఒక నిర్ణయం చేశాడు ప్రియులారా. షేకెము అనగా నిర్ణయం చేసే స్థలము ప్రియులారా, ఏ ప్లేస్ ఆఫ్ డెసిషన్. అంటే ఎవ్రీడే, ప్రతి దినం నువ్వు లోకంలోకి వెళ్తున్నప్పుడు, ప్రతి దినం నీ ఇంటి నుండి నీ కాలు బయట పెడుతున్నప్పుడు, ప్రతి ఉదయం నువ్వు నిద్ర లేచినప్పుడు మనం ఒక నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయం ఏమిటి అంటే, నేను దేవుడితో నిలబడాలి, నేను దేవుడిలో ఉండాలి, దేవుని బిడ్డలాగా నేను ఉండాలి అని ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం చేస్తామో ప్రియులారా, అప్పుడే మనము దేవుని బిడ్డలాగా ఈ లోకంలో మనము జీవించగలుగుతాం. మనం ఆలోచించాలి, దేవుడా లోకమా, లేక దేవునితో సహవాసమా, లోకంతో సహవాసమా, ఏం చెయ్యాలి అని ప్రతి దినము మనం నిర్ణయం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం ప్రియులారా. రెండవదిగా మనము చూసింది ఏంటి అంటే నిర్ణయం. మొదటిగా సహవాసము, అంటే మొదటి బలిపీఠము అబ్రహాం కట్టాడు. రెండవదిగా యెహోషువ ఒక కమిటెడ్ లైఫ్తో ఉన్నాడు, ఒక నిర్ణయం చేశాడు.
అలా మన జీవితంలో మనం నిర్ణయము చేయాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, ఇది ఏ ప్లేస్ ఆఫ్ డివిజన్ అని చూస్తున్నాం బైబిల్లో. అంటే విభజన కలిగిన ఒక స్థలములాగా చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను మరణాంతరం ఆ రాజు తర్వాత తన కుమారుడు ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ వచ్చారు ఆయన దగ్గరికి. మీ తండ్రి మా పైన చాలా పన్నుభారం మోపాడు, నువ్వు ఆ భారం తగ్గిస్తావా అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, అంతకంటే ఎక్కువ భారం నేను మోపుతాను మీ పైన అన్నప్పుడు ప్రియులరా, ఇజ్రాయేలు ప్రజలు రెండు భాగాలుగా విభజింపబడ్డారు. ఒకవైపు 10 గోత్రాలు, ఒకవైపు 2 గోత్రాలు, ఒక విభజన జరిగింది అక్కడ ప్రియులరా. ఇజ్రాయేలు, యూదా అంటూ 2 గోత్రాలు, ఒక డివిజన్ మనం అక్కడ చూస్తున్నాం ప్రియులరా. బైబిల్లో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 29వ వచనంలో అసలు ఈ షెకెం అనే ప్రాంతం ఎక్కడుంది అని మనం చూస్తే 2 కొండల మధ్యలో ఉందండి. ఒక కొండ గెరేసీము కొండ, ఆశీర్వాదపు కొండ. అంటే మోషే అక్కడ నిలబడి ఇజ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు అక్కడ నిలబడి ప్రజలందరూ ఆమేన్ 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 అంటున్నారు. ఇంకొక కొండ ఏబాలు. ఈ ఏబాలు కొండ మీద మోషే నిలబడినప్పుడు శాపవచనాలు పలుకుతున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు పాటించని వారికి ఈ శాపవచనాలు అని చెప్పి 2 మార్గాలు ఉన్నాయి, ఇంకా వేరే మార్గం లేదు. దెర్ ఇస్ నో ఆప్షన్. అయితే దీని ఆశీర్వాదంలోనైనా నిలబడాలి, అయితే శాపంలోనైనా నిలబడాలి. దీంట్లో నిలబడడానికి ఆప్షన్ లేదు ప్రియులరా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే డివిజన్, ఒక విభజన మనం చూస్తున్నాం. మూడవదిగా ఈ విభజన ఏమిటంటే ప్రియులరా, నువ్వు దేవుని బిడ్డలాగానే ఉండాలి, లోకస్తుల్లాగానే ఉండాలి. ఈ రెండుట్లాగా ఉండడానికి కుదరదు. అందుకే నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే ఉండు అంటుంది వాక్యం. సువార్తలలో మనం చూసినట్లయితే ప్రియులరా, వాక్యం అంటుంది, ఇదిగో గొర్రెలను మేకలను నేను వేరుపరుస్తాను, మంచి అంటే గింజలను పొట్టును నేను వేరుపరుస్తాను అంటున్నాడు ప్రభు. అలాగే ప్రియులరా, పంట అవుతుంటున్నప్పుడు దానిలో కలుపు మొక్కలని నేను వేరుపరుస్తాను, వాటిని నేను తీసేస్తాను అని ప్రభు వాక్యము తెలియజేస్తోంది. అంటే ఒక విభజన కావాలి, ఒక డెసిషన్ కావాలి. ఈ 2 మార్గాలలో నేను ఏ మార్గం గుండా వెళ్తానే ఒక నిర్ణయము తప్పకుండా మనకు అవసరమై ఉన్నది ప్రియులరా. అయితే ఈ షెకెములో మనం చూసినట్లయితే అబ్రహాం షెకెము గుండా వెళ్ళాడు, యెహోషువ షెకెము గుండా వెళ్ళాడు, రెహోబాము వాళ్ళు షెకెము గుండా వెళ్ళారు ప్రియులరా. వీళ్ళందరూ షెకెము గుండా వెళ్ళారు. దీనా కూడా అదే ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వీళ్ళందరూ ఆశీర్వాదం పొందుకున్నారు, దేవునిలో నిలబడ్డారు. దీనా ఎందుకు నిలబడలేకపోయింది అని అంటే ఆమె క్యాజువల్గా వెళ్ళింది అక్కడికి. ఈరోజు ప్రియబిడ్డ, ఒక క్యాజువల్గా వెళ్ళే ఒక మనిషి కాదు. అంటే లైక్ మనం ఏమనుకుంటుంటామంటే ఓకే అంటే అందరిలాగానే మనము కూడా అందరిలాగానే మనం మనుషులమే, దేవుడు అందరిని ఒకేలాగా సృష్టించాడు. కానీ ఎప్పుడు నువ్వేం మర్చిపోద్దు అని అంటే మనము నిబంధన ప్రజలము, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, మనము దేవుని బిడ్డలమని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులరా. వెళ్ళాలి, కానీ వెళ్తున్నప్పుడు మనం మర్చిపోకూడని విషయం ఇది. బైబిల్ గ్రంథంలో అబ్రహాముతో ఉన్న లోతును మనం చూస్తున్నాం. లోతు ఏం చేశాడు? అబ్రహామును విడిచిపెట్టి సొదొమ గొమొరకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు జీవితం అంతా మారిపోయింది. భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. పిల్లలు అంటే పాపిష్టి జీవితం జీవించటానికి లోకంలోకి వెళ్ళిపోయిన అంటే కూతుర్లు అని చెప్తే ప్రియులరా, చరిత్రనే భ్రష్టు పట్టించిన వాళ్ళలాగా లోతు బిడ్డలను మనం చూస్తున్నాం. అంటే మనం అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళినప్పుడు మనకు ఏం నేర్చుకోవాలి, మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే ప్రతిదినము దీనా అబ్రహాములాగా బలిపీఠం కట్టలేదు, అంటే ప్రార్థన జీవితం లేదు. యెహోషువలాగా ఒక నిర్ణయము లేదు. రెహోబాము సంగతిలో మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ ఎలాగైతే నేను ఈ మార్గంలో వెళ్ళాలని ఒక నిర్ణయంతో వెళ్ళారో అలాంటి ఒక నిర్ణయము దీనా జీవితంలో మనం చూడటం లేదు ప్రియులరా. ఈ షెకెము మారలేదు, కానీ షెకెంలోకి వెళ్ళినప్పుడు మనుషులు మారారు ప్రియులరా. అంటే లోకం ఎప్పుడు మారదు. ఆది కాండంలో మనం చూస్తున్నాము, దీనా మానభంగం చేయబడెను. ఇప్పుడు కూడా మనం ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాం. సొదొమ గొమొరలో మనం చూస్తున్నాం భయంకరమైన పాపం. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రియులరా. లోకమున్నంత వరకు పాపం ఉంటుంది. లోకమున్నంత వరకు ప్రియులరా మనం లోకంలోనే ఉండాలి. మనలో జీవం ఉన్నంత వరకు మనం లోకంలోనే ఉండాలి. లోకం ఉన్నంత వరకు పాపం ఉంటుంది. పాపము లేని ఒక లోకం అంటే అది స్వర్గమే, అది దేవుని సన్నిధే.
కానీ అలా జరగలేదు. లోకంలోకి పాపం వచ్చేసింది కాబట్టి చివరి వరకు పాపము లోకంలో ఉంటుంది ప్రియులారా. కనుక మనం ఎప్పుడు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, షెకెములో మార్పు లేదు, కానీ షెకెములోకి వెళ్ళిన మనుషులు మార్పు చెందారు. లోకంలో మార్పు లేదు, కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు మనుషులు మార్పు చెందారు. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క నా కూతురు చదువుకుంటుందని చెప్పి నేను విదేశాలకు పంపించాను. నేను చాలా కష్టపడ్డాను అక్క, ఎన్నో అప్పులు చేసి లోన్లు తీసుకొని ఎన్నో ప్రార్థనలు చేసి నా కూతురు నేను చదువుకోవడానికి పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చేస్తున్నది ఏంటి అని నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను అక్క ప్లీజ్ మీరు ప్రేయర్ చేయండి అక్క, అందరినీ కాదని నా కూతురు నేను పంపించానక్క అని ఆమె చెప్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎక్కడికో పంపిస్తుంటే, ఏదో సాధించాలని నువ్వు లోకంలోకి వెళ్తుంటే, వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళినప్పుడు ఈ దీనా ఎలా వెళ్ళిందంటే క్యాజువల్గా వెళ్ళింది. అందరిలాగా నేను ఒక దాన్ని కదా అని అనుకుంది. ప్రియబిడ్డ, నువ్వు అందరిలాగా ఎప్పుడు ఒక దానివి కాదు. ప్రియ యవనస్తురాలా, ఈరోజు ఈ దీనా జీవితంలోంచి ఆమె కూడా ఏమనుకుందంటే క్యాజువల్గా వెళ్ళింది అక్కడికి. ఈ లోకం ఏం చేస్తుందంటే క్యాజువల్గా ఇన్వైట్ చేస్తుంది. నేను ఏం కాదులే, ఇప్పుడు చాలామంది యవనస్తులు ఏం కాదులే, ఒక సిగరెటే కదా, ఏం కాదులే, ఒక గ్లాసే కదా, ఒక పెగ్గే కదా అని అక్కడ తాగడం అలవాటు అవుతుంది. ఒక్క క్లిక్ అక్కడ అడిక్షన్ అలవాటు అవుతుంది. అంటే ఒక్క పరిచయం అక్కడ నీ జీవితం ఎక్కడికి పోతుందో నీకు తెలియని ఒక స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, లోకము నిన్ను క్యాజువల్గా ఆహ్వానిస్తుంది లోకంలోకి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నీవు ఒక భయంకరమైన ఒక ఉరిలోకి నువ్వు పట్టబడతావు. ఒక సీరియస్ ట్రాప్. మంచిగా అంటే చాలా బాగుంటుంది లోకంలోకి వెళ్ళినప్పుడు, కానీ ప్రియబిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు పట్టబడతావు అనే ఒక విషయాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. చాలామంది యవనస్తులు ఏమంటారు తెలుసా, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది వేసుకోవద్దు, అది వేసుకోవద్దు అని చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా ఇన్ని రిస్ట్రిక్షన్సా, ఇన్ని ఇదా అంటే అని చాలాసార్లు అనుకుంటుంటారు. ప్రియబిడ్డ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిన ప్రతి చోట ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను దేవుని బిడ్డను. లోకం చేత నువ్వు ప్రభావం చేయడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు ఏమంటుండంటే, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నాకు సాక్షులై ఉండాలి అని చెప్పి ప్రభువు వాక్యము పలుకుతా ఉంది. అందుకే అపోస్తులను చూసినప్పుడు, శిష్యులను చూసినప్పుడు లోకం ఏమంటుందంటే, అరే భూమిని తలకిందులు చేసేవాళ్ళు వీలే కదా అని అంటుంది. అంటే భూమిని మార్చేవాళ్ళు, లోకాన్ని మార్చేవాళ్ళు వీలే కదా అని చెప్పి వాళ్ళని మనుషులు పిలుస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏదైనా పేర్లు పెట్టచ్చు కదండి, కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళని మేము ప్రభావితం చేయలేం. కొంతమంది చూడండి, కొంచెం అన్నం పెడితే అన్నీ మారిపోతారు. ఇంకొంతమంది ఒక పెగ్గు పోయించారంటే ఏదైనా అబద్ధాలు కూడా నిజం మారిపోతాయి. కొంతమంది కొంచెం డబ్బులు ఇచ్చామంటే వీ కెన్ మేనేజ్ దెమ్. ప్రియబిడ్డ, లోకం నిన్ను మేనేజ్ చేయొద్దు, దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి. ఈరోజు మనుషులు చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, అందరినీ మేనేజ్ చేయొచ్చు, ఇంత తేలికనే కదా అని నువ్వు లోకంని తేలికగా తీసుకొని క్యాజువల్గా నువ్వు లోపలికి వెళ్ళావంటే నువ్వు పట్టబడతావు. ఇదే ఒక మొట్టమొదటి పాఠము దీనా జీవితంలోంచి మనము నేర్చుకుంటున్నాం ప్రియులరా. ఏది నిన్ను లోకంలో పట్టుకుంటుంది, మెల్లిగానే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? కొన్నిసార్లు మనము పార్టీస్కి వెళ్తుంటాము, బర్త్డేస్కి వెళ్తుంటాము, మంచిగా ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడేది ఏంటండి, నేను స్టార్టింగ్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ అండి. నేను అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చి వాక్యం వింటున్నప్పుడు ఇదిగో వాళ్ళ గురించి మాట్లాడొద్దు, మనుషులు లేనప్పుడు మాట్లాడొద్దు అంటే గురువులు వాక్యం బోధిస్తారు అక్కడ. అది విన్నప్పుడు అవును కదా, ఇలా చేయొద్దు కదా, వాక్యం ఇట్లా చెప్తుంది కదా అనే ఆలోచన మనసులో ఉంటుంది. సో ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, పార్టీస్ ఉంటాయి కదండి మనకి, అవి లేకపోయినా ఎవరో ఒకరు వస్తారు మనతో మాట్లాడడానికి, ఎందుకంటే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సో అలా వెళ్ళినప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు, మా ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, వాళ్ళు లేరు కదా, వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకు అనగానే, నువ్వు సెయింట్ అయిపోయావా, ఏం మాట్లాడుతున్నావు అని అంటున్నా. అంటే ముందు నువ్వు కూడా మాట్లాడావు కదా, మరి ఇప్పుడేంటి కొత్త మార్పు? ఎస్, కొత్త మార్పు కావాలి దేవుని బిడ్డగా ఉండటానికి. నేను గబగబా అన్నం తినేసి చేతులు కడుక్కొని అక్కడి నుంచి నేను బయటికి వచ్చేసాను. మళ్ళీ అక్కడ వెళ్ళి నేను కూర్చోలేదు. నన్ను పిలుస్తున్నారు, రా కాసేపు కూర్చోవచ్చు కదా. ప్రియబిడ్డ, నిన్ను పట్టుకోవటానికి సాతాను నిన్ను పిలుస్తుంటాడు. నువ్వేం తాగనవసరం లేదు, జస్ట్ నాతో కూర్చో, జస్ట్ కంపెనీ అంటాడు. ఆ కంపెనీ నీ కొంప ముంచేస్తుంది.
మనుషులు నేను మాట్లాడడానికి పిలుస్తూ ఉంటారు. అయితే పొద్దు నుంచి గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేసిన అభిషేకము ఒక్క చిటికెలో ప్రిలరా సైతాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా, ఏం చేస్తున్నావా, ఆల్వేస్ వీ షుడ్ బి అవేర్. అదేమిటి అంటే నీవు దేవుని బిడ్డవు. అబ్రహాములాగా ఎప్పుడు సహవాసంలో ఉండకపోతే, యెహోషువలాగా అనుక్షణంను అంటే ఈ వ్యక్తితో నేను మాట్లాడొద్దా, ఈ స్థలానికి వెళ్ళొద్దా. ఇప్పుడు చూడండి, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అందరితో కలిసి ఉండాల్సి వస్తుంది, కలిసి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నువ్వు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా ప్రియబిడ్డ, నువ్వెప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి అని అంటే నేను దేవుని బిడ్డను అని, దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని అని జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడు మనము లోకములో అందరిలాగా కలిసిపోలేం. లోకంలోకి దీనా వెళ్ళింది కనుకనే ఆమె జీవితము ప్రిలరా అలాంటి ఒక స్థితిలోకి వచ్చింది. ఆమె ఎవరండి? ఒక నిబంధన కలిగిన, అంటే అప్పటి వరకు దేవుడితో పోరాటం చేసి యాకోబు ఇజ్రాయేలుగా మారాడు అంటుంది బైబిల్. అంటే తన బిడ్డల కొరకు, తన సంతతి కొరకు, జనరేషన్స్ కొరకు బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాడు తండ్రి. కానీ కూతురు ఏం చేసిందంటే ఆ బ్లెస్సింగ్లో ఆమె నిలబడలేకపోయింది. ప్రియబిడ్డ, ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఏమిటి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్న ప్రతి చోట ఒక చక్కటి పాట ఉంది. వెళ్ళుచున్న చోట నువ్వు తెలుసుకున్నావా, పరిగెత్తే లోకముతో నువ్వు పరిగెడుతున్నావా అని సంగమంలో ఒక చక్కటి పాట ఉందండి. మొట్టమొదటిగా నేను చర్చ్కి వెళ్ళినప్పుడు విన్న ఫస్ట్ పాట అన్నమాట ఇది. నేను ఎక్కడో బయట కూర్చుంటున్నప్పుడు ఆ పాట నన్ను చర్చ్ లోపలికి ఆకర్షించింది ప్రియులరా. అవును, నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే ఆ ఒకే ఒక్క మాట నాలో ఒక క్వశ్చన్ని రేజ్ చేసింది. అంటే నేను ఆలోచించటం మొదలుపెట్టాను. అవును, ఏంటి పరిగెత్తటం, దేనికోసం పరిగెడుతున్నా, నేను ఏం చెయ్యాలి, ఏం సాధించాలనుకుంటున్నాను నా జీవితంలో అన్నప్పుడు ప్రియులరా నాకు అర్థమైంది ఏంటంటే ఏదో లోకంలో చేసి అందరిలా ఉండడం కాదు, ఏదైనా దేవుని బిడ్డలాగా ఒక చిన్న పని దేవుడి కోసం చేయగలిగితే ఎంత బాగుంది అనే ఒక ఆలోచన వచ్చింది ప్రియులరా. ఆ ఆలోచన ఈరోజు మీ ముందు నిలబడడానికి అది కారణమైంది. వాక్యం బోధించడానికి దేవుడు కృప చూపాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిన ప్రతి చోట దేవునికి ఒక సాక్షిలాగా మనం నిలబడాలి. ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? అబ్రహాములాగా నువ్వు బలిపీఠం కడుతున్నావా? అబ్రహాము దేవుణ్ణి దర్శించినట్లుగా ప్రియబిడ్డ దర్శనం పొందుకున్నాడు అబ్రహాం. సో అలా ఒక దేవుని పిలుపుని లేక దేవుణ్ణి నువ్వు దర్శించావా అనేదే ఒక మొదటి ప్రశ్న. రెండోది ఏమిటో తెలుసా? అనాలోచితంగా చాలామంది అంటే అనుకుంటారా, నేను ఇక్కడికి అంటే ఈ స్థలంకి వెళ్ళినందుకు నా జీవితంలో కూడా ఒక రిగ్రెట్ ఉందండి. నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అరే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అనిపించింది నాకు. నేను ఇక్కడికి రాకుండా ఉంటుండే బాగుండేదే అని అనిపించింది. తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, నేను ఎప్పుడు ఇలాంటి ఒక ప్లేస్కి నేను రాను అని నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రియబిడ్డ, మనం ఒకటి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఒక రిగ్రెట్ మన జీవితంలో మనం ఉండొద్దు. అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ జ్ఞాపకం ఏమిటి అంటే యెహోషువలాగా అనుక్షణం మనం ఒక నిర్ణయంతో జీవించాలి. దీనా క్యాజువల్గా లోకంలోకి వెళ్ళింది. ప్రియబిడ్డ, లోకం నిన్ను పట్టేస్తుంది, దాని నుంచి నువ్వు బయటికి రాలేవు. చాలా కోల్పోయిన తర్వాత నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి ఎప్పుడు నీ జీవితంలో మళ్ళీ నువ్వు పొందుకోలేని ఒక పరిస్థితి కూడా రావచ్చు. కనుక దీనా నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఎక్కడికంటే అక్కడికి నువ్వు వెళ్ళొద్దు. నీ పాదాలు అన్ని చోట్లకు పరిగెత్తొద్దు ప్రియబిడ్డ. నీ పాదాలు దేవుని మార్గంలో నడవాలి అని బైబిల్ బోధిస్తూ ఉంది. అయ్యా, నేను నడవవలసిన మార్గం నాకు బోధింపుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నన్ను నడుపువాడా నీవు అని ఆయన దేవుని కీర్తిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. అదేంటంటే ప్రభా, అనుదినం నువ్వు నన్ను నడిపించయ్యా. నేను ఎక్కడెక్కడికో నాకు ఇష్టం వచ్చిన చోటకి నేను వెళ్ళిపోతున్నాను ప్రభా, అట్లా వెళ్ళిపోవడానికి వీలు లేదు ప్రభా. నీ నడిపింపు నాకు కావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నా పాదం మోపినా ప్రభా, అది నీకు ఇష్టమైన స్థలమై ఉండాలి ప్రభా. ఒకవేళ ఆ స్థలంలోకి వెళ్తే అక్కడ నేను నీకు సాక్షిగా ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. స్తోత్రము నాయన మహాగరుడ పరిశుద్ధుడని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభా. దీనా జీవితంలోంచి నా తండ్రి నాయన మేము నేర్చుకుంటున్న ఈ ఆత్మీయ పాఠం మాకు ఒక హెచ్చరికగా ఉంది ప్రభా. ఎక్కడికి మేము వెళ్ళాలో నా తండ్రి మీరే మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, లోతు అబ్రహామును విడిచి సొదొమలోకి వెళ్ళాడు నా తండ్రి.
గొమోర ప్రాంతంకి వెళ్ళినప్పుడు నాయన ఆ ప్రాంతమంతా నా తండ్రి నీ అగ్ని చేత కాల్చబడ్డ ప్రాంతంగా మార్చబడ్డది రాజా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో దీనా షెకెముకి వెళ్ళినప్పుడు తన జీవితాన్నే కోల్పోయింది ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మేము ఎక్కడికి వెళ్ళాలో నా తండ్రి అయ్యా ఈ వాక్యము నా తండ్రి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అని వీక్షిస్తున్న ఈ బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలోకి నేను అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మా పాదాలకు కాపు పెట్టండి నాయన. తల్లి బిడ్డల్ని నడిపించినట్లుగా ఎక్కడికి మేము వెళ్ళాలో ఎక్కడికి మేము వెళ్ళకూడదో ప్రభువా. అయ్యా ఏ స్థలంలో మేము నిలబడాలో ఏ స్థలంలో మేము నిలబడకూడదో నా తండ్రి అయ్యా ఇదిగో పాపం నుంచి పరిగెత్తుటకు మా పాదాలకు ఆ బలము దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా మా పాదాలను స్థిరపరచండి నా తండ్రి అయ్యా. ఇదిగో నా తండ్రి మీరే మమ్మల్ని బలపరిచి ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీదికి నాయన నీ ఆత్మీయమైన నడిపింపును దయచేయమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా ప్రార్థన చేయాలి. అదేమిటి అంటే ఆయన నడిపింపును అడగాలి. నీకు ఇష్టం వచ్చిన చోటకి నీ పాదాలు పరిగెత్తటం కాదు, దేవుడు వెళ్ళమన్న చోటకి మన పాదాలు వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదకరం, అది దేవునికి సాక్ష్యం. దీనా నేర్పిస్తున్న ఈ పాఠం ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడికి నీవు వెళ్తున్నావు? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.